హాయ్ హలో అందరికీ నమస్కారం. మన తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ రేపటి నుంచి మీ ఖాతాల్లోకి మరోసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జమ చేయబోతున్నారన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు, అదేవిధంగా అనేక రకమైన రైతుల ఖాతాల్లోకి మీకైతే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద 10 గుంటల నుంచి మొదలుకొని 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే ఈ డబ్బులనైతే కేటాయించబోతున్నారన్నమాట. ఇప్పటి వరకు ఎవరికైతే యాసంగి సీజన్, వానాకాల సీజన్ డబ్బులు పడినప్పటికీ మరోసారి ఈ డబ్బులనైతే కేటాయించబోతున్నారు. మరి ముఖ్యంగా ఎవరికైతే ఇప్పటివరకు ఆ సీజన్లలో డబ్బులు ఎవరికైతే జమ కాలేదో మీకందరికీ కూడా ఇదొక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోలో వచ్చేసి రేపు ఏ జిల్లాలలో, ఎటువంటి ప్రాంతాలలో, ఎటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులని మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు జమ చేయబోతున్నారు అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ లెక్కలు చూసినట్లయితే ఇప్పటివరకు మన తెలంగాణలో వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు 9,000 కోట్ల రూపాయలలో 7,900 కోట్ల రూపాయలను ఇప్పటివరకు జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. మొత్తం జమ చేయాల్సింది 9,000 కోట్ల రూపాయలు. అప్పుడు మనకి ఏదైతే యాసంగి సీజన్ చూసినట్లయితే 9,200 కోట్ల రూపాయలు జమ చేయాల్సిందిగానైతే ఉంటే మనకి దాదాపు 5,500 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈ మిగిలినటువంటి డబ్బులను కలుపుకొని ఇంకా దాంట్లోకి మరో 3,000 కోట్ల రూపాయలు కలిసుకొని మరోసారి 9,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ డబ్బుల కిందనైతే రైతుల ఖాతాల్లోకి డబ్బులనైతే జమ చేయబోతున్నారు. ఇక ఈ పెండింగ్ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి తప్పులనేది చేయకుండా ఉండాలని తెలపడం అయితే జరిగింది. మరి ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయడానికి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మరి ఎవరెవరికి ఎప్పటి నుంచి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ డబ్బులు అనేది జమ చేయబోతున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు మన వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో ప్రతి ఒక్కరు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలన్నమాట. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా మరోసారి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకి చాలామందికి కూడా ఇప్పటివరకు వానాకాల సీజన్, యాసంగి సీజన్ డబ్బులు అనేది కొంతమందికి అయితే జమ కాలేదు అన్నమాట. సో జమ కానటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ కానటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు భరోసా డబ్బుల్ని జమ చేయాలని విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. కీలక అప్డేట్స్ ఇక జమ చేసినటువంటి నిధులలో మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సంబంధించినటువంటి 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని మొత్తం 8,000 రూపాయల చొప్పున మన రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకైతే ఈ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం జరిగిందన్నమాట. ఇక జమ చేసినటువంటి డబ్బులు మీ ఖాతాల్లోకి నేరుగా జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటారో అటువంటి వారికి రైతులకి మాత్రమే నేరుగా డబ్బులు అనేది ఇక్కడ ఖాతాల్లోకి జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.